రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. బీఆర్ఎస్ కష్టకాలానికి కారణమట పార్టీ ఆఫీస్ గేటు. మరి వాస్తు మార్చినాకనన్న మారుతుందో కేసీఆర్ ఫేటు. ఎలక్షన్లప్పుడు కిషన్ రెడ్డి ఫోన్ కూడా చేసిరట ట్యాప్. ఈ పంచాది నడుస్తూనే ఉందిగా నాన్ స్టాప్. మా ఇంట్లో ఓట్లు అమ్ముకోం అని చెప్తుండి బాపు, ఆయన స్కూటీ మీదనే ఉంది తొవ్వెంట అందరి సూపు. శానద్దుల తర్వాత మహాలక్ష్మి పథకం గురించి ఓ ముచ్చట పట్టుకొచ్చిన. కొత్త సర్కార్ వచ్చినప్పుడే ఫ్రీ బస్సులు చేయంగా పంచాదులు ఎన్నైనాయో బస్సులలో తిరిగేటోళ్ళు కూడా గంతే పెరిగిరు. ఆడోళ్ళకి బస్సులు జాలతలేవని లొల్లీలు చేస్తే బస్సులు పెంచినామన్నారు. ఇక ఇప్పుడేమో మొన్నటి సంది కొత్తగా బ్యాటరీ బండ్లు సుత నడపబట్టే. కానీ బస్సులలో తిరిగేటోళ్ళు ఎంతెంత పెరుగుతున్నారో బస్ పాస్లు అంతంత తగ్గుతున్నాయి. ఒక్కపారే బస్ పాస్ వాడేటోళ్ళ శాతం అమాంతం కిందికి పడిపోయిందంటే నమ్ముతారా? కాంగ్రెస్ సర్కార్ రాగానే ఇచ్చిన మాట మీద మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టింది. ఈ దెబ్బకు ఆడోళ్లు బస్సులలో తిరుగుడు ఎక్కువైంది. ఇక హైదరాబాద్ లోనైతే చెప్ప అవసరం లేదు. మున్పు 11 లక్షల మంది తిరిగితే ఇప్పుడు 21 లక్షలకు చేరింది. దాంట్లో ఏముంది, ఆడోళ్ల కోసమే పెట్టిర్రు. అందరు పథకం సంతోషంగా వాడుకుంటుర్రు అని అంటారా? సరే, ఈ ముచ్చట మంచిగానే ఉంది గాని బస్సు పాసుల వాడకం మటుకు సీదా 40% తగ్గినాయట. ఫ్రీ బస్సుల ప్రభావం పట్నంలో తిరిగే అన్ని బస్ పాసుల మీద పడ్డది. గప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్నంలో 7 లక్షల మీద బస్ పాసులుంటే తెలంగాణ వచ్చినాక 4,50,000కు చేరింది. ఇక కరోనా దెబ్బకు 3,90,000 అయ్యింది. ఇప్పటికే అట్లట్లుంది సంసారం అంటే ఈ మహాలక్ష్మి పథకం రాగానే 2,82,000కు దిగజారిపోయింది. ఒక దిక్కు తిరిగేటోళ్లు పెరిగిరంటారు కదా, అంటే అందులో ఆడోళ్ళే 5 లక్షల నుంచి 10 లక్షల పెరుగుడే ఇచ్చంత్రం. మహాలక్ష్మి పథకం అందరు ఆడోళ్ళు ఫ్రీ అనేసరికి చదువుకునేటోళ్లు, పేదింటోళ్లు, డ్యూటీలు చేసేటోళ్లు ఇట్లా అందరు తిరగబట్టిరు. ఇప్పుడు పట్నంలో బస్ పాసులు వాడేటోళ్ల దాంట్లో 1,60,000 మంది చదువుకునేటోళ్లుంటే దివ్యాంగులు 30,000, ఎన్జీఓ 2,000, ఇక జనరల్ వాళ్ళు 90,000 ఉంటే మొత్తం కలిపి 2,82,000 మంది ఉన్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే పట్నంలో తిరిగే మంది పెరుగుతున్న కొద్దీ బస్సులు తక్కువైతున్నాయి. ఇప్పుడైతే 2,850 బస్సులు తిరుగుతున్నాయి. ఇంట్లో 120 దాకా ఏసీ బస్సులే ఉన్నాయి. మొన్న ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు 22 వచ్చినా అవి ఏ మూలకు జాలతలేవు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 4,000కు మీదనే బస్సులు ఉండేటి అట. కరోనాకు ముందు 3,850 బస్సులు తిరిగేది. 30 లక్షల మంది దాకా తిరిగేటోళ్ళని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికైతే 7,500 వరకు బస్సులు అవసరమట. గట్లయితేనే ఆటోమేటిక్ గా మళ్ళా ప్రయాణికులతోని బస్ పాస్ల శాతం సుత పెరుగుతుందని ప్రజా రవాణా నిపుణులు చెప్తున్నమాట. చూడాలిగా ఈ ముచ్చట మీద అటు సర్కారు ఇటు టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో. అమ్మయ్య, వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. ఎందుకు బీఆర్ఎస్ కిన్ని కష్టాలు కాన్వాయ్ తీరు వరుస పెట్టి వస్తున్నాయో, కేసీఆర్ కి ఆయన ఇంటోళ్లకు పార్టీ క్యాడర్ కి అందరికి ఎందుకు ఇన్ని ఆపదలు వద్దన్న వచ్చి పడుతున్నాయో తెలిసిపోయింది. చెప్తే గిదా అని నిశ్చింత్రం అయిపోతారేమో గాని ఇదే నిజం. ఇవన్నిటికి కారణం ఓ గేట్ అట. ఆ గేటే గులాబీ పార్టీ కష్టాలకు గేట్ వే అయిందట. కావాలంటే క్లారిటీగా చూడండి, మీకే సమజైతది. పార్టీ పదవుల లేకుంటావాయే, కేసీఆర్ తుంటిరిగి అడ్డం పడి పబ్లిక్ ల పతార తగ్గే, లీడర్లు కార్ దిగి కండువాలు మార్చుకోవట్టే, స్కామ్ కేసుల కవిత అరెస్ట్ అయ్యే, కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ మోపాయే, లీడర్ల మీద అవినీతి కేసులాయే, దెబ్బ మీద దెబ్బ. అబ్బా, అన్ని ప్రశాంతంగా బాధపడే సందు కూడా లేకుండా బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఎందుకిన్ని తిప్పలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి అని చాలా రకాలుగా అరుచుకొని కలిసి కట్టుగా కూర్చొని కడక్షాయిలు దాగి మేతో మతనాలు చేసి మొత్తానికి పార్టీ ఆఫీస్ ముంగటున్న గేట్ తోనే వచ్చిన గండమంతా అందేల్చిరట. వాస్తు మారిస్తేనే పార్టీ పరిస్థితుల్లో మస్తు మార్పులు వస్తాయని ఫిక్స్ అయ్యి మెయిన్ రోడ్డు పొంటున్న గేటును పురాగా మూసేసి వెనక పొంటి వాడకుండా బంద్ చేసిన గేటును మళ్ళా మంచిగా చేసే పని ముంగటేసుకున్నారట. ఇన్ని దినాలు వస్తేందుకు పోతందుకు వాయువ్య గేటును వాడుతున్నారు. ఇప్పటి సంది ఈశాన్య గేటును వాడాలని వాస్తు పండితులు మస్తు గట్టిగా చెప్పిరట. అందుకే మేస్త్రీలను పిలిపించి ఆ పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కు వాస్తు నెంబర్లు అంటే బాగా నమ్మకం అని అందరికి ఎరికే. సారు కార్ నంబర్ అంటే బాగా సెంటిమెంటు. అందుకే ఆయన వాడే కార్ల 6 నంబర్ పక్క ఉండేటట్టు చూసుకుంటాడని గట్టిగానే ఈయనొస్తుంది. వాస్తు బాలేదనే పాత సచివాలయంకి వెళ్లి పాలన నడిపియలేదని కూడా ప్రచారం జోరుగానే నడిచింది. అటెనక కోట్లు పెట్టి కొత్త సచివాలయం కట్టినా అధికారం పోయి అటు దిక్కే పోకుంటాయింది. 6 డైనింగ్ హాల్లు, 6 పార్కులు ఇట్లా అన్నిటికాడ 6 కలిసి వచ్చేటట్టు జోరుగా కట్టించిందని కూడా అంటుంటారు. కొత్త జిల్లాలు చేసినప్పుడు కూడా 33 జిల్లాలు అంటే 3+3 6 వచ్చేటట్టు ఆలోచన చేసిండని కూడా టాకు. అయితే మెయిన్ రోడ్ పొంటున్న గేట్ నే ఎన్నో ఏండ్ల సంది వాడుతున్నారు. 13 ఏళ్ల లడాయి చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు 2 సార్లు అసెంబ్లీ
ఎలక్షన్లలో గెలిచినప్పుడు సీఎం కుర్చీల 10 ఏళ్లు కూర్చున్నప్పుడు అన్ని మంచిగున్నప్పుడు కూడా గిదే గేట్లకెళ్లి రాకపోకలు నడిచినాయి. కానీ కాలం మంచిగున్నప్పుడు సరే గాని ఇప్పుడు బ్యాడ్ టైం బ్యాండ్ బజాయిస్తుంది కాబట్టి మన చేతుల పనే కాబట్టి మారిస్తే పోయేది ముందని గీ పని ముంగటేసుకున్నారట. ఇక అయితే ఈ ముచ్చట తెలిసి కొందరేమో ఎట్లయినా సార్కు నమ్మకాలు ఎక్కువనాయే, ఇటువంటి కష్టకాలంలో ఇంకా ఎక్కువ పట్టించుకుంటాడు ఇటువంటి అని లైట్ తీసుకుంటే, ఇంకొందరేమో ఇరుడే ఆల్శం ఎడ్డియ పట్టిరట. వీళ్ళ కథ సలగుండా గేట్లు మూసేస్తే దర్వాజల రంగు మారిస్తే గాశారం మారితే మంచిగానే ఉండు, ఓ పార్టీకి పెబ్బయి ఉండి గిస్వంటి మూఢ నమ్మకాలను ముంగటేసుకుంటే ఎట్లనయ్యా అని కొందరు కామెంట్లు చేస్తారు. అనేటోళ్ళు అంటనే ఉంటారు మనం మంచిగుంటే చాలనుకొని. కేసీఆర్ అయితే ఆయన నమ్మింది ఆయన చేస్తున్నాడు పొర్రి. మరి గేట్ మార్చినాక ఫేట్ ఎట్లా తిరుగుతుంది అనేది చూడాలిగా. ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఒకటి ఉంటది, యాదుందా? శత్రువులు ఎక్కడనో ఉండర్రా, అక్క చెల్లె కూతుల రూపంలో మన ఇంట్లోనే మన చుట్టూతోనే మారువేషాలు వేసుకొని తిరుగుతుంటారని. ఆ డైలాగ్ ఇప్పుడు ఎవరన్నా కనెక్ట్ అవుతారో లేదో గానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం మస్తు కనెక్ట్ అవుతాడు. చెల్లె షర్మిలిస్తున్న షాకులు, పోటీగా షాల్ చేస్తున్న యాత్రలు చూస్తుంటే గాట్లనే అనిపిస్తుంది. మరి జగనన్న వదిలిన బాణాన్ని అనుకుంటా అన్నాన్ని కుర్చీ మీద కూసుండబెడతందుకు పోయిన ఎలక్షన్లల్లో ఎండ వానాన్ని చూడకుండా తిప్పలు పడ్డ చెల్లె షర్మిలక్క కట్ చేస్తే ఈ ఎలక్షన్ టైం కు జగనన్న గుండెలో గుచ్చుకునే బాణం లెక్క మారి హస్తం పార్టీ హస్తాలకు అధికారాన్ని తెప్పించేతందుకు దానిలాడుతుందిగా. ఒక దిక్కు ఏపీ పిసిసి చీఫ్ గా బిజీగా ఉండుకుంటేనే ఇంకో దిక్కు కడప ఎంపీ క్యాండిడేట్ గా బరాబర్ బర్లకు దుంకి ప్రచారంలో జోరు పెంచింది. ఇలా వైఎస్ఆర్ జిల్లా బద్వేలున్న ఆమగంపల్లికెళ్లి బస్సు యాత్ర షురూ చేసి ప్రచారం పండుగకి కొబ్బరికాయ కొట్టింది. ఏ రోజు ఏ ఊర్లకు పోవాలి, ఏ జాగల ఏం మాట్లాడాలి, ఎవరిని ఏ తీర్లు అరుచుకోవాలి అన్ని ఫుల్ ప్రిపేర్ అయి ఉందట షర్మిల. 6వ తారీఖు నాడు కడప, 7 నాడు మైదుకూరు, 8 తారీఖు కమలాపురం, 10 తారీఖు పులివెందుల, 11న జమ్మలమడుగు, 13న ప్రొద్దుటూరు ప్రచారం చేసి పబ్లిక్ లో కాంగ్రెస్ ప్రతార వెంచే పనిలో ముంగటేసుకుందట. ఇక నిన్నయాలినొస్తున్న కొత్త ముచ్చట ఏందంటే షర్మిల తోటి సునీత కూడా ప్రచారంలో కలిసి నడుస్తుందట. ఇద్దరు కూడా జగనన్న గురించి జనాలకు చెప్పి వైసీపీకి ఓటెయ్యకురి అని 1కి 10 సార్లు చెప్పే ప్లాన్లు ఉన్నారట. ఇప్పటికే షర్మిల పక్క పార్టీలో చేరే వరకల్లా చెల్లెకే న్యాయం చేయలేనోనివి జనాలకే న్యాయం చేస్తావు జగన్ అనుకుంటా కూటమి పార్టీలు మాటల మంటలు పుట్టిస్తున్నాయి. అది చాలనట్టు సునీత కూడా జగన్ కు ఎగనెస్ట్ గా అయ్యే వరకల్లా బాబాయిని చంపించింది ఎవరో అందరికి తెలిసిపోయింది అనుకుంటా ప్రతిపక్ష పార్టీలు తలో తీరు కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీకి వెళ్లి కడప ఎంపీ క్యాండిడేట్ గా అవినాష్ రెడ్డి నిలబడితే పోటీగా కాంగ్రెస్ కెళ్లి షర్మిల ఎంపీగా నిలబడుతుండే వరకల్లా కడప పాలిటిక్స్ మస్తు హీట్ అయినాయి ఇప్పుడు. మరిగా ప్రచారంలో షర్మిలక్క వేల్చే బాంబులతోని ఇంకెంత రచ్చ అవుతుందో చూడాలిగా. విక్రమార్కుడు సినిమాలా ఓ సీన్ ఉంటది చూసిరా, అత్తిలి సత్తొచ్చి అందరికి గుండ్లు కొట్టి మోసం చేసిండని లీడర్ అక్కతానికి పోతే నేను వాళ్ళతో చెప్పుకోనమ్మా అని విగ్గు తీసి గుండు చూయిస్తుంది. ఆగో అచ్చంగా అట్లనే ఉంది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ముచ్చట కూడా. మీరు సెంట్రల్ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఏమంటలేరని అడిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ అయింది నేనెవరికి చెప్పుకోవాలని అనుకుంటే ఇగో ఈ కొత్త ముచ్చట చెప్పుకొచ్చిండు. ఫోన్ ట్యాపింగ్ పంచాది కొన్నొద్దుల సంధి టాప్ న్యూస్లు ఉంటనే ఉంది. ప్రతిపక్ష కార్పాటోలేమో సర్కార్ చేయని పనులను పబ్లిక్ అడుగుతారని అలా తప్పుల మీదకి నజర్ పోకుంటుండాలని ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ముంగటేసుకుందని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఒట్టిగానే ఇడిచిపెట్టాం ఈ ముచ్చట్ని, ఎవరెవరు ఉన్నారో అందరినీ బాజప్తా బయటకు గుంజుతాం అని చెప్తున్నారు. ఏమంట కేటీఆర్ ఉండి చేస్తే గీస్తే ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు అన్నాడు, కథం అప్పటి సంది ఈ లొల్లి ఇంకా పెద్దగైంది. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. ఇవాళ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఉండి దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎలక్షన్ టైంలా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద గవర్నర్ గట్టిగా నజరయ్యాలి, విచారణ చేయించాలని డిమాండ్ చేసి చెప్పుకొచ్చిండు. కొందరు దందాలు చేసుకునేటోళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి పైసలు వసూలు చేస్తారు. హుజురాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. అన్ని చూస్తున్నాం, ఎవ్వరు ఇడిచిపెట్టాం అనగారమైండు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ సర్కార్ ఇడిచిపెట్టినా బీజేపీ మాత్రం ఇడిచిపెట్టదని అనుకొచ్చిండు. మరి సెంట్రల్ మినిస్టరే ఉండి నా ఫోన్ ట్యాప్ చేసిండని చెప్పిండు కాబట్టి ఇప్పటికన్నా ఈ ముచ్చట ముంగట్టుకుపోతుందేమో చూడాలిగా. ఒక్కోపారి ట్రాఫిక్ లేసే శలాన్ల కథ చూస్తే నవ్వాలో ఏడవాలో సుత అర్థం కాదు. బండికి హెల్మెట్ లేదని ఫైన్ వేస్తే ఒక లెక్క ఉంటది,
కారుకు సీట్ బెల్ట్ లేదని వేసినా ఒగలెక్కుంటది. ఇట్లా లారీలు, టాటా సుమోలు, ఆటోలు దేనికి తగ్గట్టు దానికి షెలాన్ వేసినా ఒప్పుకుంటారు. కానీ అర్థం పర్థం లేకుండా గిట్లా సంబంధం లేని దానికి షెలాన్ ఇస్తే ఏందన్నట్టు? ఈ ట్రాఫిక్ వాళ్ళు మతుండే వేసిర్రా లేక కావాలని వేసిర్రా? ఇన్నరా అమ్మాగి సంగతి. ట్రాక్టర్ నడిపేటైనకు సీట్ బెల్ట్ లేదని చలానేసిర్రు. ఎంత ఇడ్డురం చూసిర్రా? ఇప్పటిదాకా వచ్చిన చలాన్లల్లా గిదే గమ్మత్ కథ చూస్తున్నాం. ట్రాక్టర్ నడిపేటైనకు సీట్ బెల్ట్ లేదని ఫైన్ వేసుడేంది? భద్రాద్రి కొత్తగూడెంలో అయింది ఈ ఇచ్చంత్రాల ముచ్చట. బూర్గంపాడు మండలం సోంపల్లిలుండే మూల నాగిరెడ్డి అనే గీ అన్న ఎప్పట్లెక్కని ఇసుక ర్యాంప్ల నుంచి ట్రాక్టర్ల ఇసుక నింపుకొని పోతున్నాడు. అయితే ట్రాఫిక్ వాళ్ళు అన్న సీట్ బెల్ట్ పెట్టుకోలే అని చలానేసిర్రు. ఇక ఈయన ఫోన్ కు మెసేజ్ రాగానే ఏం చేయాలో అర్థం కాక ముక్కు మీద ఏలేసుకుండట. అసలు ట్రాక్టర్ కు సీట్ బెల్ట్ ఉండుడేంది సార్ అని కుయ్యో మొర్రో అని ఎంత మొత్తుకున్నా ఏం లేదట. ఇంకా మీదికెళ్ళి స్టీరింగ్ ఉన్న ప్రతి బండికి సీట్ బెల్ట్ ఉండాలన్నది మోటార్ వెహికల్ యాక్ట్ రూల్ అని సోళ్ళు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ ఎస్ఐ గారు మాకు ఫైన్ వేయడం జరిగింది. ట్రాక్టర్ సీట్ బెల్ట్ లేదనేసి. ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉంటుందా ఉండదా అనేది అవగాహన తెలియకుండా వేశారని మేము అనుకుంటున్నాము. మేము షోరూమ్కి ఫోన్ చేసి అడగంగా షోరూమ్ వాళ్ళు ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉండదని చెప్పారు. ఇట్లా అయితే కాదని ఇక జరిగిన కథ అంతా సోషల్ మీడియాలో ఎక్కించేసరికి ట్రాఫిక్ వాళ్ళ ఏషాల మీద తీరుగా తిట్టి వస్తున్నారు నెటిజన్లు. అసలు ఈ ట్రాఫిక్ పోలీసులేనా? చదివే డ్యూటీ చేస్తురా లేక లంచం ఇచ్చి డ్యూటీ చేస్తురా? ఏనన్నా ట్రాక్టర్ కు సీట్ బెల్ట్ ఉంటదా? మాకంటే ఎక్కువ మీకే రూల్స్ తెలుస్తాయి, మళ్ళీ ఇంకా రూల్స్ మాట్లాడుతుర్రా? మీరెట్లా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లా చేస్తుర్రు అనుకుంటా గరమైతుర్రు. మళ్ళీ వీళ్ళు కావాలని గిట్లా చేసిర్రా లేక ఆగమాగం పరిశాన్ల చేసిర్రో ఇంకా తెలిసిరాలే. ఓట్ల పండుగ క్యాలైంది కదా, ఇక లీడర్లంతా ఇంటింటికి తిరిగి ఓటుకింత అని ముట్ట చెప్పే పనులు ఉంటారు. ఎలక్షన్ కోడ్ ఎంత గట్టిగా చెప్పినా సాటుకు నడిచేటి నడుస్తూనే ఉంటాయి. పైసలు ఎందుకు తీసుకుంటారు అని పబ్లిక్ అడిగితే వాళ్ళు ఇయ్యంగా తప్పులేదు కానీ మేము తీసుకుంటూ వస్తుందా అనుకుంటా గల్లు ఎగరేసి మరి కటింగ్లు ఇస్తారు. ఇక అందరు గట్లనే ఉంటారా అని అంటే అట్లా అనలేం. కొందరు నిజాయితీగా ఉంటారబ్బా. ఇగో గీ అన్నం చూస్తుంటే అచ్చం నీతి నిజాయితీకి అంగిపైన దొరికినట్టేగా అని వస్తుండు. ఆగో బండికి వెనక పొంటి నంబర్ ప్లేట్ ఉండాలి కదా. ఇదేంది జరంత ఇచ్చంత్రంగా ఉంది. ఓపాలి ఏం రాసిందో చదువుదాం పరి. మా ఇంటి ఓట్లు అమ్మ బడవు. ఏంది ఈ దినాలల్లో కూడా ఓటర్లు గిట్లున్నారా? ఊకో కాక గమ్మత్ చేయకు అని అంటారా? అయితే తాతతోనే మాట్లాడదాం పాండ్రి. ఓట్లు అమ్ముకుంటే మా దృష్టిలో కన్న తల్లిని అమ్ముకున్నట్టే. ఎందుకంటే ఓటు వేయటం అనేది నువ్వు భారతీయ పౌరుడే, ఏ దేశ పౌరుడైనా సరే అతని బాధ్యత అది. అది ఏమోను మీరు డబ్బులు ఇస్తేనే వేయాలా ఏంటిది? మరి ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇప్పుడు ఎందుకు 500 ఇస్తాం, 1000 ఇస్తాం, 2000 ఇస్తాం, 5000 ఇస్తాం అంటే మా ఆత్మాభిమానాన్ని కొనాలని చూడటం కదా. మీరు రాజకీయ రంగాన్ని వ్యాపార రంగం కింద చూస్తారా? అది సేవా రంగం. ఒక గుడి దగ్గర ఎలాగైతే ట్రస్టీ ఉంటుందో అలాగే ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా ట్రస్టీ లాంటి వాళ్ళు. అంతేగాని దీన్ని మోసం చేసి మీరు 100 ఎకరాలు 1000 కోట్లు దోచుకునేటువంటి వ్యవస్థ కాదని చెప్పడానికి మేము ఈ చిన్న ప్రయత్నం అమలాపురం మండలం బండారులంకలో చేస్తున్నాం. 500 ఇటువంటి స్టిక్కర్స్ ఇచ్చి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ అంటిస్తున్నాం కూడాను. ఇది కనుక నచ్చితే మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశంలో కూడా వారి భాషల్లో తర్జుమా చేసుకుని వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఇన్నరా ఏమంటుండో పెద్ద మనిషి. కాక పేరు ఉప్పుగంటి భాస్కర్ రావు, కోనసీమ జిల్లా అంబాజీపేటలుండే రిటైర్డ్ వ్యవసాయ అధికారి. ఇక ఓట్ల సంబరం షాలైంది కదా. ఏడ లీడర్లు వచ్చి మా పార్టీ కోటయ్యూరని పైసలు ఇస్తారో అని ముందుగానే మేము ఓట్లు అమ్ముకోం అని ఇట్లా బండి మీద బోర్డు అంటించి తిప్పుతుండు. ఈడ బండికే కాదు ఇంటికాడ వస్తా బ్యానర్లేసి మీరు కూడా ఇట్లా చెయ్యకుర్రి అనుకుంటా కడుమోళ్ళకు ప్రచారం చేస్తుండు. ఎందుకు ఇట్లా అని అడిగితే ఓటు కన్న తల్లసొంటిది, అట్లా ఓటు అమ్ముకుంటే మన నోట్ల మనమే మన్ను కొట్టుకున్నట్టు అవుతుంది. నిజాయితీగా ఓటేసి మంచి పాలకులను ఎన్నుకుంటే బాగుపడతాం, లేకపోతే అది మన సాగుకే వస్తది అని అనుకొచ్చిండు. పైసకు సొల్లు గార్చుకునే మనుషులున్న ఈ రోజులల్లా కాక నిజాయితీ చూసి అంత తారీఫ్ చేస్తారు. అందరు మారకపోయినా ఒక్కరు మారినా చాలనుకున్నట్టున్నాడు. చూద్దాం తాత ప్రచారం చూసిన వాళ్ళ దాంట్లో ఎంతమంది మారుతారో, ఎంతమంది ఓట్లను నమ్ముకోరో. కేసీఆర్ తీరిక చేసుకొని మరి పంట పొలాల కాడికి బయలుదేరుడే ఆలస్యం. కాంగ్రెస్ లీడర్లు కళ్ళెర్ర చేసుకుంటా కామెంట్లు మోపు చేస్తారు. కానీ పొన్నం సార్ మాత్రం జరంత వెరైటీగా మాట్లాడుకొచ్చిండు. మీరు ఇప్పటికిప్పుడు మీ టూర్లు బంద్ చేయుర్రి, లేకుంటే మంచిగుండది అని చెప్పుకుంటా చేసుకోర్రి కేసీఆర్, ఏడికైనా వర్రి, కావాలంటే మాతో కలిసిరారి అని గమ్మత్ ముచ్చట చెప్పింది. ఇట్లా
రామనుకున్నారా, పవర్లకు రాలేమనుకున్నారా, వస్తాం వచ్చి చూపిస్తాం అని షరతు కట్టిన షేయి పాటోలు సందు దొరికినప్పుడల్లా కార్ పాటోలను జోరు గార్చుకుంటూనే ఉంటున్నారు. ఈ నడుమ కేసీఆర్ రైతుల తానికి పోతుండే వరకల్లా చూసి మంత్రి పొన్నం సారు బాగానే గరమైండు. అసెంబ్లీలో చర్చకు రాకున్నా గానీ ప్రతిపక్ష లీడరుని అనే బాధ్యతతోటి పంట పొలాల పొంటి తిరుగుతున్న మీకు మా సర్కార్కెళ్లి వ్యవసాయానికి ఏం తిప్పలొచ్చి పడ్డదో చెప్పుర్రి. మీరు పవర్లున్నప్పుడే వానలు తక్కువై భూమిలో నీళ్లు అడుక్కుపోయినాయి. అదేదో మేమే భూములలో నీళ్లు బంద్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అన్ని తెలిసినోళ్ళు మీరు కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందన్నట్టు మాట్లాడితే ఎట్లా? అయినా మీరు కట్టిన ప్రాజెక్టులు చక్కగుంటే గీ బాధ ఎందుకు? ఏ ప్రాజెక్ట్ మీద ఎప్పుడు చర్చకు రమ్మన్నా మా గవర్నమెంట్ రెడీగా ఉంది అని అనుకొచ్చిండు. కాంగ్రెస్ కెళ్లి మేమైతే తెలంగాణ రైతుల కోసం సెంట్రల్ సర్కార్ మీద జంగు చేద్దామని చూస్తున్నాం. ఒకవేళ మీకు బీజేపీ తోటి లోపల సోపత్ లేకుంటే రర్రి కలిసి కొట్లాడదాం, ఢిల్లీలా మోడీ తాన దీక్ష చేద్దామని అన్నాడు. అయినా మేం రైతులను అడుచుకుంటాం, పొలాల కాడికి పోతామని అంటే బాజాబ్తా కేసీఆర్ ఎక్కడనైనా తిరగొచ్చు, ఏ ఊరినైనా పోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మా ఆఫీసర్లు కూడా మీకు సాయం చేస్తారు. కానీ జనాలకు తెలుసు ఎవలేందో అని అనుకొచ్చిండు. మొత్తానికి ఎండిపోయిన పంట పొలాలను చూస్తేందుకు కేసీఆర్ బయలుదేరుడేమో గానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ పచ్చగడ్డేసిన చిచ్చులేసేటట్టే ఉన్నది పొర్రి. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనగానే బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. శరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.